వరలక్ష్మి గారు నమస్తే అండి. మరి గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ముఖ్యంగా నటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేయడం, ఆయనకి రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఒకానొక టైంలో సిఐడి సిట్ విచారణ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఏ పాపం తెలియదు అని చెప్పి ఆయన ఆవేదన చెందడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కదా. అసలు దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు? పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే అందరికీ తెలుసండి. ఆయన ఇప్పుడు కొత్తగా ఆవేదన ఏదో జ్యోతి అసలు ఆయనకేదో జరిగిపోయినట్టు, నాకు అసలు నేను ఏ పాపం ఎరగనో నాకు తెలీదు ఈ మాటలు చెప్పి వాళ్ళని సేవ్ అయ్యాడు అప్పట్లో. కొంచెం వెనక ముందుగా అంతే. నీ పాపం కూడా వచ్చింది బయటికి. అసలు నీ చరిత్రే బాగా గొప్పగా ఉంది. వెనక నుంచి చూస్తే నువ్వు పోలీస్ స్టేషన్లో కోర్టులో ఒక రోజల్లా ఉన్న కేసు ఉంది నీ మీద. అలాంటి చరిత్ర గల నువ్వు ఇవాళ ఏ పాపం ఎరగవని ఇవాళ ఎట్లా పోయావు? ఇవాళ మీరు అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించారండి. వీళ్ళందరూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేడే ఆయనక. ఎందుకంటే ప్రతిదీ ఆయనే వచ్చి చెప్పేవాడు కదా ఏది కావాలి. అలాంటి సజ్జల గారు కూడా కలిసి వీళ్ళందరితో కలిసి చేసి అప్పట్లో ఇశాల్ గున్ని గారు, మరి ఆయన పేరేంటి ఇంకొక ఆయన క్రాంతి రాణా గారు, ఇలాంటి వాళ్ళందరిని కూడా పక్కకు పెట్టారు కదా, తీసేశారు కదా. అప్పుడు వీళ్ళు అసలు కేసులో వీళ్ళు ఉన్నారని చెప్పేసి మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అంటున్నారు, మీరందరూ కనుక చంద్రబాబు నాయుడు అట చేయమంటే అట చేశారు చేస్తున్నారు, నేను వచ్చా అంటే మీ బట్టలు ఓడదీస్తాను. అసలు గొంతు కూడా మారిపోయే రీతిలో అరిశాడు. గుయ్యమనేటట్టు ఆ పక్కన వాళ్ళకి అసలు వినపడలేదు అన్నట్టు. అలాంటి జగన్ గారు ఇవాళ మీకు సహకరించినందుకు మీ ప్రభుత్వంలో మీ వాళ్ళకి అది సజ్జల రామకృష్ణ లాంటి గారు మీ పక్క నుండి ఇవన్నీ చేయించారు. వాళ్ళు అమ్మాయిని తీసుకురావటం ఆయన పాత్ర చాలా ఉందని చెప్పుకుంటున్నారు. మరి ఇలాగ చేస్తుంటే మీకు తెలీదా అండి? వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు చేసి ఇవాళ నేను బట్టలు ఓడదీస్తానంటే ఎవరు విప్పదీసే పని లేదు. ఎవరికాళ్ళు శుభ్రంగా ఇప్పుకొని ఇంట్లో కూర్చొని ఆ యూనిఫామ్ గోడ తగిలిచ్చి కోర్టులు చుట్టూ తిరుగుతున్న వాళ్ళే ఇప్పుకుంటున్నారు. ఎవరు ఎక్కర్లేదు. మీరు చేసిన పాపానికి ఐపీఎస్లు బట్టలు ఓడదీస్తున్నారు. ఇవాళ మీరు చేసిన పాపానికి ఎంపీగా ఉండి మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసిన పాపానికి ఐఏఎస్లు బలి అయిపోయారు. టాప్ ర్యాంకర్లో ఉండి శ్రీలక్ష్మి లాంటిది కూడా బలి అయిపోయి జైల్లో ఉండి పిల్లల పెళ్ళిళ్ళకి కూడా నాకు బెయిలీని మహాప్రభు అని అడుక్కొని బయటకు వచ్చిన దుస్థితి, నాకు ఆరోగ్యం బాగోట్లేదని దుస్థితి. ఆమెకైనా కూడా సిగ్గులేదు. ఆమె ఇప్పుడు కూడా చక్కగా వచ్చి జగన్ గారి అన్నిటికీ సహకరిస్తుంది. తెలంగాణ నుంచి ఆంధ్ర తీసుకొచ్చుకొని ఆమెను మళ్ళీ రైట్ పోండి 30 ఏళ్ళు నేనే ఉంటా అనేపాటికి వాళ్ళు కూడా లైన్లోకి వచ్చి మళ్ళీ 30 ఏళ్ళు చేస్తున్నారు. ఎప్పటికైనా సరే మీ పాపాలకి, జగన్మోహన్ రెడ్డి పాపాలకి నేను వాళ్ళ బట్టలు ఎప్పదెత్తా వీళ్ళ బట్టలు ఎప్పదెత్తా కాదు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చేసింది ఏదో మీరు ఎవరిచ్చాలి, మీరు చెప్పాలి, మీరు వచ్చి మాట్లాడాలి. మరి మీరేనాడు మీడియా ముందుకు రారు. మీరు వెనకుండే తెర వెనక మీరు తెర ముందు వీళ్ళు వచ్చి వీళ్ళే బలైపోతున్నారు. ఎప్పటికైనా మరి వాళ్ళకి మార్పు వచ్చిద్దో లేదో. ఎంత చదువులు చదువుకొని 30 ఏళ్ల కెరీర్ని 5 ఏళ్ల పాలకుల కోసం తనఖా పెడుతున్నామని ఏమాత్రం అన్న బాధ ఉందండి ఐఏఎస్లకి ఐపీఎస్లకి. మీ చదువు ఏంటి, మీరేంటి? ఇవాళ ఒక ర్యాంక్ వచ్చిందంటే అందరూ ఎంత ర్యాంక్ వచ్చినా మిమ్మల్ని బాగా చూస్తారు. ఎంత ర్యాంక్ వచ్చింది, బాగా చదివారు కష్టపడని. అలాంటి ఇలా అవుతున్నందుకైతే నిజంగా బాధగా ఉందండి మాకైతే. ఎంత చదువుకొని ఏదో మామూలు వాళ్ళు చేశారంటే బాగానే ఉంటుంది. మీరు ఆ స్థాయిలో ఉండి వాళ్ళకి సహకరించకపోతే ఏమైందండి? పెన్ డౌన్ చేసి పక్కన పెట్టండి, నేను చేయలేము ఈ పనులని. పోనీ లీవ్ తీసుకోండి, మీకు లీవ్ ఎవరు చేయాల్సింది అన్నప్పుడు మేము చేయలేమండి అనండి. మేము చేయలేమంటే నీతి నిజాయితీగా మీకు ఒకటన్న జనంలో మీకు వెయిట్ ఉంటుందండి. మంచి అధికారి బాగా చేశాడు, ఆయన సహకరించలేదని. సహకరించలేని వాళ్ళు ఇళ్లలో కూర్చున్నారు. అంతకన్నా వాళ్ళు ఏం చేయలేకపోయారు. ప్రభుత్వం మారాక మళ్ళీ వాళ్ళని తీసుకుంటున్నారు. అలాంటిది మీరు సహకరించకుండా ప్రభుత్వానికి సహకరించి వాళ్ళు ఏది చేయమంటే అది మరీ ఇంత లోతుగా సహకరించాల్సిన అవసరం లేదు. ఎవరో అమ్మాయిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి అసలు మీ లీలలు మామూలుగా లేవు. ఇప్పుడు చదువుతుంటే పిఎస్ఆర్ గారి లీలలు మామూలుగా లేవు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ నిజంగా శిక్ష కంపల్సరీ పడాల్సిందేనండి. ఎందుకంటే వీళ్ళకి శిక్ష పడితే వెనకుండా ఐపీఎస్లు ఐఏఎస్లు అన్న జాగ్రత్త పడతారేమో చూడాలి. మేము ఫస్ట్ నుంచి ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి చదువుతున్నాం. వీళ్ళందరూ జగన్ గారు జైలు మేట్స్ అవుతారు రేపు. వీళ్ళందరూ కూడా జగన్ గారు జైలు మేట్స్ అవటానికే ఈ రకంగా చేస్తున్నారు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ. ఇంకా ముందుంది ఎవరు యూనిఫామ్లు తీసి పక్కన కూర్చోబెడతావు. నువ్వు బట్టలు ఎప్పదీసావు, ఆల్రెడీ ఎప్పదీసావు. ఎంపీలుగా తీసుకున్నారైతే వాళ్ళు ఎప్పదీసి లోకాన్ని చూపిస్తున్నారు. మీరు అసలు మీ మూలాన్ని వాళ్ళు ఇంట్లో తగిలించుకొచ్చి ఇప్పుడు మామూలుగా జైలు అసలు ఈయన మరీ ఘోరం జైల్లో పెట్టారంటున్నారు, ఈయన్ని రిమాండ్లో పెట్టారంటున్నారు. మరి అసలు ఆ రిమాండ్లు ఇవన్నీ ఆయనకు తెలియనివి కాదు కదా ఆంజనేయులు గారికి. మరి అలాంటి ఒక దుస్థితి నాకు వచ్చిద్దని వాళ్ళు ఆలోచించారండి కనీసం. ఈరోజు జగన్ గారు కూడా మాట్లాడుతున్నారు, వ్యవస్థలు మొత్తం నాశనం చేశారు కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆరోపణలు చేయడం. కానీ ముఖ్యంగా కక్షపూరితంగా ఈరోజు వైసీపీ నాయకుల నుంచి ఈరోజు పోలీస్ అధికారులు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను కూడా విడిచిపెట్టట్లేదు, కక్షపూరితంగా అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి కూడా
జగన్ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఐఏఎస్లకి ఐపీఎస్లు పార్టీలు ఉంటాయండి, మాకు తెలీదు. వీళ్ళకి కూడా పార్టీలు ఉంటాయా? వాళ్ళు ప్రజల సర్వెంట్స్, జనానికి సర్వెంట్స్. జనం ఇచ్చే డబ్బులు పన్నులతో మీరు జీతాలు కట్టించుకుంటున్నారు. వీళ్ళ పార్టీ లేనిది వీళ్ళ పాడా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, వీళ్ళకి అసలు పార్టీ లేనిది. ఏ ప్రభుత్వం అయినా వచ్చిన ప్రభుత్వానికి గవర్నమెంట్ సహకరించి ప్రజలకు మంచి పాలన అందించాలి, అది రూలు. కానీ వీళ్ళు ఏ రకంగా సహకరించారండి? మీకు బట్టబయలు చేస్తున్నారు. అసలు మీరు చేసిన రుజువులతో సహా చూస్తుంటే ఇంకా ఖర్చులేంది. వైసీపీ వాళ్ళని ఏది ఇచ్చటం ఏంది? వైసీపీ వాళ్ళని ఎవరు ఏది ఇచ్చారు? మీరు ఏది ఇచ్చారని చెప్పుకోలేక నిన్న ఒంగోలులో ఒక ఆయన చచ్చిపోతే కుటుంబ గొడవలు కక్షలని భయపడతారని చెప్పేసి ఆ దిశగా కేసునట్టు నడిపిస్తున్నారు మీరు. ఎవరో చంపేస్తే వైసీపీ వాళ్ళు చంపారంటే ఇప్పుడు అసలు భయపడుతున్నారు, నిరాశ పడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. నిజంగా చెప్పాలంటే అండి, బలైపోతుంది. మేము వాళ్ళదే పై చేయి ఉందని ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఒక బోర్ అంటున్నాడు అక్కడక్కడ. అలాంటి ఇంకెట్టాంటిది వీరయ్య చౌదరి గారు లాంటి వాడిని హత్య చేస్తే ఇది ఎక్కడ బయటకు వచ్చిద్దో అని వాళ్ళ వ్యక్తిగత కక్షలు, వాళ్ళ కుటుంబ గొడవలు అని చెప్పి కప్పిపుస్తున్నారేమో అనుకుంటున్నాం మేమైతే. కానీ ఖచ్చితంగా ఇలాంటివన్నీ చూడాలండి. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మీద కాదు, మీరు తెలుగుదేశం మీద తలకాయలు నరికి ఊళ్ళో వదిలిపెట్టి పల్నాళ్ళు ఎంత అరాచకాలు చేశారో అందరికీ తెలుసు. ఆడాళ్ళని కూడా చూడకుండా ట్రాక్టర్లు పెట్టి గుద్ది మీరు ఎంత అరాచకం చేశారో, చంపేశారో అందరికీ తెలుసు. ఇవాళ ఇంక వైసీపీ నాయకులు ఎవరు దడుతున్నారండి? ఎవరు దడుతున్నారు? రోజా గారు దడుతున్నారా? బోమన్ దడుతున్నాడా? వచ్చి రోడ్ల మీద పడుకొని అసలు జరగనివి కూడా జరిగినాయి అని, ఆవులు చచ్చిపోయినాయి ఎక్కడయో తీసుకొచ్చి మీరు సాక్షి పేపర్లో వేసుకొని రోడ్ల మీద అదే మీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు అలా చేస్తే ఇవాళ ఆ బోమన స్థానంలో ఇంకో నాయకుడు టీడీపీ వాళ్ళు ఉంటే వాళ్ళకి తన్నించడదు అనుకోని తీసుకెళ్ళి మీరు కోర్టులో అరెస్టులు చేసి రిమాండ్లో పెట్టి వాళ్ళని ఎప్పుడుకో బయటికి పంపించేవాళ్ళు. అలాంటి ప్రభుత్వంలో మీరు చేశారు కనుక మీకు అనిపిస్తుంది. మీరు ఆ కాలం నాడు ఇవన్నీ చేశారు కనుక అదే రోజా మాట్లాడితే దమ్ము ఉండాలి రండి, ఆడంగి ఏదో లేవుని అంటుందండి ఆమె. టీడీపీ ఆయన చైర్మన్ అంటుందా, లేకపోతే ఈవోని అంటుందా, లేకపోతే ఈ ముఖ్యమంత్రిని అంటుందా, ముఖ్యమంత్రి కొడుకుని అంటుందా మాట్లాడితే? దమ్ముండి ఆడంగి ఏదోలు నన్ను రేపు చేసేవాళ్ళు దమ్ముందా? ఈ మాటలు తప్పితే ఆవిడికి మంచి మాట వచ్చిద్ది ఆడామైనా? అసలు అది ఆడామేనా? ఎందుకు అట్ట అంటుంది పద్దాక మాట్లాడితే? ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె మాట్లాడతాం, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు. మీ ప్రభుత్వంలో ఇలాంటివి జరిగితే వాళ్ళు నెక్స్ట్ డే జైల్లో ఉండేవాళ్ళు అండి. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి వాళ్ళని ఏం అనకుండా కేసులు పెట్టి కేసులతో వదిలేశారు అంతే, వాళ్ళని ఏం చేయలేదు. ఇంకా అలాంటి గమనించుకోవాలి జగన్మోహన్ రెడ్డి కూడా. మేము అందరిని అరెస్ట్ చేస్తున్నాం, అందరిని కాదు, మీ పాపాలు బయటకు వస్తున్నాయి అని మీకు బాధ, ఆవేదన. ఆ ప్రెస్టేషన్లో అందరిని వైసీపీ వాళ్ళు ఏమన్నా ఎస్పీలకను వైసీపీలు ఉంటాయి, ఎన్టీఐసీ ఐఏఎస్కి ఐపీఎస్లకి ఆఫీసర్లకు కూడా అట్టాగే ఉంటే వాళ్ళు మీ ప్రభుత్వాలతో పాటు రిజైన్ చేసి ఇంటికాడు ఉంటే బాగుంటుందండి.